హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మ్యాక్స్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియో అనేది టాస్ అనేది ఎలా ప్లే చేయాలి, టాస్ని ఎలా అనలైజ్ చేయాలి, టాస్ ఎక్కడ ప్లే చేయాలి, టాస్ ప్లే చేయాలంటే కొన్ని ఫ్యాన్ కోడ్స్ అనేవి ఉంటాయి. సో ఆ ఫ్యాన్ కోడ్ ప్రాసెస్ అనేవి డైలీ టాస్ ప్లే చేసే వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటాయి. ఈ వీడియో అనేది డైలీ టాస్ మీద ఎవరైతే ప్లే చేస్తారో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. మ్యాచెస్ మీద ఎవరైతే టాస్ ప్లే చేయరో వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుందన్నమాట. కానీ వాళ్ళకి కూడా నేను ఈ వీడియోలో టాస్ అనేది ఎలా ప్లే చేయాలో క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్తాను. ఏం లేదు ఫ్రెండ్స్, మనం టాస్ ప్లే చేస్తున్నప్పుడు కొన్ని ట్రిక్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. ఆ ట్రిక్స్ కనుక మనం పర్ఫెక్ట్గా ఫాలో అయ్యామంటే ఈజీగా మనం టాస్ ప్లే చేసి గెలవచ్చు. ముఖ్యంగా టాస్ ప్లే చేస్తున్నప్పుడు 2 స్ట్రాటజీస్ అయితే ఉంటాయి. ఆ స్ట్రాటజీస్ అనేవి డైలీ టాస్ ప్లే చేస్తున్న వాళ్ళకి మొదటి స్ట్రాటజీ అయితే తెలిసి ఉంటుంది. రెండో స్ట్రాటజీ అనేది చాలామందికి తెలియదు అనమాట. నేనైతే ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఆ 2 స్ట్రాటజీల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ఫుల్ అవుతుంది కనుక ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూస్తూ ఉండండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే, సో ఫ్రెండ్స్, టాస్ అనాలిసిస్ విషయానికి వస్తే టాస్ అనేది టీం మెంబర్స్ మీద ఆధారపడి ఉండదు. టాస్ అనేది టీంలో ఒకరి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అదే మన టీం కెప్టెన్ మీదే టాస్ యొక్క అనాలిసిస్ అనేది ఆధారపడి ఉంటుంది. జనరల్గా మనము టాస్ అనేది ఎలా అనలైజ్ చేస్తాము, ప్రీవియస్గా మన టీం ఎన్ని టాసులు గెలిచి ఉంది దాన్ని బట్టి మనం ప్లే చేస్తాము. అది కరెక్ట్ కాదనమాట. మన టీం కెప్టెన్ ఎవరైతే ఉంటారో కెప్టెన్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ప్రీవియస్గా మన టీం కెప్టెన్ ఎన్ని టాసులు గెలిచి ఉన్నాడు, ఎన్ని టాసులు ఓడిపోయి ఉన్నాడు, దాన్ని బేస్ చేసుకొని దాన్ని అనలైజ్ చేసుకొని మనం ప్లే చేయాలి. లాస్ట్ 5 మ్యాచెస్లో మన టీం కెప్టెన్ 3 or 4 మ్యాచెస్ గెలిచి మంచి సక్సెస్ రేట్ కనుక ఉంటే ఈ మ్యాచ్లో కూడా మన టీం టాస్ గెలిచే అవకాశం ఉంది అన్నట్టుగా మనం అనలైజ్ చేసుకొని ప్లే చేయాలన్నమాట. మ్యాక్సిమం మనల్ని చేసే తప్పు ఏమిటంటే టాస్ అనలైజ్ చేయడంలో కెప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆ కెప్టెన్ ఎన్ని టాసులు గెలిచి ఉన్నాడని అనలైజ్ చేయకుండా మన టీం ఏదైతే ఉందో ఎన్నిసార్లు టాస్ గెలిచి ఉంది అనేది మాత్రమే అనలైజ్ చేస్తారు. అలా చేయడం వల్ల టాస్ ప్లే చేయడంలో ఓడిపోతూ ఉంటారు. ఇది జనరల్గా అందరు చేస్తున్నటువంటి బిగ్ మిస్టేక్ అనమాట. మీకు ఇంకా బాగా అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే అక్కడ కూడా టాస్ జరిగేటప్పుడు కెప్టెన్ ఎవరైతే ఉన్నారో కెప్టెన్ కూడా అనలైజ్ చేసి ప్రొడక్ట్ చేసి మాత్రమే చెప్తారనమాట. ఆ ప్రొడక్షన్ ఎవరైతే బాగా అనలైజ్ చేసి చెప్తారో వారు మాత్రమే సక్సెస్ఫుల్గా టాస్ని విన్ అవుతూ ఉంటారు. ఆ పాయింట్ని మనం బేస్ చేసుకొని టాస్ అనేది ప్లే చేయాలి. మీకు ఇదంతా అర్థం కాకపోతే మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టాస్ జరుగుతున్నప్పుడు ఏ టీం గెలుస్తుందని చెప్పేసి ముందుగానే మనం ప్రిడిక్ట్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. టాస్ మీద ప్లే చేయాలనుకున్న వాళ్ళు కావచ్చు, టాస్ మీద ప్లే చేస్తున్న వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన టెలిగ్రామ్ ఛానల్ కనుక జాయిన్ అయ్యారు అంటే ఏ టీం టాస్ గెలుస్తుందని చెప్పేసి ముందుగానే మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రిడిక్ట్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. కనుక మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అవ్వండి. సో ఫ్రెండ్స్, సెకండ్ పాయింట్ వచ్చేసి ఇందాక మనం చెప్పుకున్నాం కదా స్టార్టింగ్లో 2 స్ట్రాటజీస్ ఉంటాయని. ఇప్పుడు మనం మొదటి స్ట్రాటజీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ స్ట్రాటజీ ఏమిటంటే సింగిల్ లిమిట్, డబుల్ లిమిట్, ఓవర్ లిమిట్ అనమాట. ఈ మొదటి స్ట్రాటజీలో ఏమిటంటే మనం ఎప్పుడు కూడా తక్కువ అమౌంట్తోనే టాస్ అనేది ప్లే చేయాలి. ఎగ్జాంపుల్కి చెప్పాలంటే ఒక 5 మ్యాచెస్ మనము టాస్ ప్లే చేయాలనుకున్నాం అనుకోండి. ఆ 5 మ్యాచెస్ కాను మనము 500 రూపీస్ తీసి పెట్టుకోవాలి. అప్పుడు మనం ఆ 500 రూపీస్ని మ్యాచ్కి 100 రూపీస్ లెక్కన డివైడ్ చేసి పెట్టుకోవాలి. మన టెలిగ్రామ్ ఛానల్లో ఏ విధంగా అయితే మ్యాచ్ లిమిట్స్ పోస్ట్ చేస్తామో అదేవిధంగా టాస్ ప్లే చేసేటప్పుడు కూడా ఈ లిమిట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. టాస్ జరుగుతున్నప్పుడు సింగిల్ లిమిట్ కనుక ఉంటే 100 రూపీస్ మాత్రమే మనం ప్లే చేయాలి. అదే డబుల్ లిమిట్ కనుక ఉంటే 200 రూపీస్ మనం ప్లే చేయాలి. అదే ఓవర్ లిమిట్ కనుక ఉంటే మనం 300 రూపీస్ ప్లే చేయాలి. ఈ విధంగా మనము టాస్ జరుగుతున్నప్పుడు లిమిట్స్లో మనం ప్లే చేసుకోవాలి. ఇదనమాట టాస్ ప్లే చేయాలనుకున్న వారికి స్ట్రాటజీ నెంబర్ 1 అయితే. ఇంకా స్ట్రాటజీ నెంబర్ 2 విషయానికి వస్తే ఇది తక్కువ మనీతో కాదనమాట. దీనికి కొంచెం ఎక్కువ మనీ అవుతుంది. మినిమంగా 2500 రూపీస్ అయితే మన దగ్గర ఉండాలి. 5 మ్యాచెస్ కాను మనం 2500 రూపీస్ అయితే తీసి పెట్టుకొని ఉండాలి. స్ట్రాటజీ నెంబర్ 2 ఏమిటంటే మ్యాచ్కి మనం మనీ అనేవి డబల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు మొదటి మ్యాచ్లో మనము 100 రూపీస్ పెడితే సెకండ్ మ్యాచ్లో 200 చేయాలి.
థర్డ్ మ్యాచ్లో మనం 400 చేయాలి, అలానే 5 మ్యాచ్లో 800 చేయాలి, అండ్ 6th మ్యాచ్లో మనం 1600 చేయాలి. ఈ విధంగా మనము ప్రతి మ్యాచ్ డబుల్ చేసుకుంటూ వెళ్ళాలి. కనుక ఈ సెకండ్ స్ట్రాటజీ అనేది కొంచెం రిస్క్ అనమాట. ఈ సెకండ్ స్ట్రాటజీలో ఏమిటంటే రిస్క్ ఏ విధంగా అయితే ఉంటుందో లాభం కూడా అదే విధంగా ఉంటుంది. ఈ సెకండ్ స్ట్రాటజీలో ఏమిటంటే ఏదో ఒక మ్యాచ్ గెలిచినా కానీ మన మనీ అనేవి మనకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు వరుసగా మనం 4 మ్యాచ్ ఓడిపోయామనుకోండి, 5వ మ్యాచ్లో మనం టాస్లో విన్ అయ్యామంటే ఆటోమేటిక్గా మన మనీ మొత్తము మనకు వచ్చేస్తాయి. ఈ విధంగా అయితే మనం ఈ సెకండ్ స్ట్రాటజీని అయితే ప్లే చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా మీకు ఎందుకు ఈ తలనొప్పి ఎంత అనుకుంటే మన మ్యాక్సీ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. మనము ఎప్పుడు టాస్ ప్లే చేయాలి, ఏ టీం మీద ఎంత మనీని ప్లే చేయాలి, ఎంత లిమిట్స్ ప్లే చేయాలి మొత్తం కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. మీరు దాన్ని బట్టి మీరు మనీ అనేవి డివైడ్ చేసుకొని ప్రతి మ్యాచ్ కూడా టాస్ అనేది ప్లే చేయొచ్చు. మీరు ప్రతి మ్యాచ్ కూడా 100% లాస్ అనేది లేకుండా ప్రాఫిట్లోనే ఉంటారు. సో ఫ్రెండ్స్, ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ దగ్గరికి వస్తుంది, ఛాంపియన్స్ ట్రోఫీ దగ్గరికి వస్తుంది, అండ్ మెన్స్ ఐపీఎల్ దగ్గరికి వస్తుంది. టాస్ ప్లే చేసే వాళ్ళకైతే ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అనమాట. మన మ్యాక్సీ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అనేది మిస్ కాకుండా మన మ్యాక్సీ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. టాస్ ప్లే చేసే వాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది. మన మ్యాక్సీ ప్రిడిక్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి వెళ్ళి వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఏ నైస్ డే గైస్.